ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో ఈ ఉదయకాలం కృపా వాగ్దానం అనే కార్యక్రమం ద్వారా మనందరినీ కూడా దేవాది దేవుడు ఈ విధంగా ఉదయకాలం దేవుని ఆరాధించే భాగ్యాన్ని ఇచ్చిన ఆ దేవాది దేవునికి వందనాలు. ఈ కృపా వాగ్దానం వింటున్న మీ అందరికీ నా ప్రత్యేకమైన హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారా? దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను బహుగా దీవించును గాక. ఆమేన్. ఉదయకాలం దేవుడు మనకిస్తున్న వాగ్దానం ధ్యానించుకుందాం. లూకా సువార్త 16వ అధ్యాయము 25వ వచనం. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ అబ్రహాము రొమ్మున ఆనుకుని ఉన్నటువంటి లాజరు అయితే నెమ్మది పొందుతున్నాడండి. ఎక్కడండి? దేవుని రాజ్యంలో. అంటే భూమి మీద లాజరు చాలా యాతన పడుతున్నాడు, చాలా యాతన పడ్డాడు, చాలా శ్రమ పడ్డాడు, చాలా కష్టపడ్డాడు. ఎందుకంటే తనకున్న దారిద్రతను బట్టి ఆహారం లేక, కట్టుకోవడానికి వస్త్రాలు లేక, ఉండడానికి నివాసం లేక భూమి మీద చాలా బాధలు పడ్డాడు. అయినప్పటికీ కూడా జీవముగల దేవుని నమ్ముకున్నాడు కాబట్టి ఎంతో ప్రశాంతంగా తన జీవితాన్ని గడుపుతున్నాడు, సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు, అనేక మందిని దేవుని వైపు తిప్పుతూ ఉన్నాడు. అయితే దరిద్రుడైనప్పటికీ కూడా దేవుడి యందు నమ్మిక ఉంచాడు కాబట్టి, దేవుని యందు విశ్వాసంతో ఆయన చివరి శ్వాస వరకు ఆయన ప్రార్థించాడు కాబట్టి చనిపోయిన తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే అబ్రహాము రొమ్మున ఆనుకొని నెమ్మది పొందుతున్నాడు. అయితే ఈ భూమి మీద ధనవంతుడైనటువంటి వాడు ఏం చేస్తున్నాడంటే ఎన్నోసార్లు సువార్త తనకు వినబడినప్పటికీ కూడా ఎన్నోసార్లు యేసు ప్రభువే నిజమైన దేవుడు, ఆయన నమ్ముకోండి అయ్యా, ఆయన నమ్ముకుంటే దేవుడు నెమ్మదినిస్తాడయ్యా, దేవుని రాజ్యం ఇస్తాడయ్యా అని ప్రకటించినప్పటికీ ఒక్క మాట కూడా లెక్క చేయకుండా ఈ భూమి ఈ ధనమే శాశ్వతం అనుకుని, ఈ సంపాదనే శాశ్వతం అనుకుని, ఇంకా కలకాలం ఇక్కడే నివసిస్తాననుకుని, నా ప్రాణమా తిను తాగు సుఖించు, ఇదిగో విస్తారమైన ఆస్తి నీ కొరకు సంపాదించానని ఎప్పుడు మురిసిపోతూ ఉన్నాడు. ఆస్తిని చూసుకుని, అంతస్తులు చూసుకుని, తనకున్న భోగాలను చూసుకుని ఎంతో ఎంతో ఆనందించాడు. కానీ ఒకనొక దినం తను కూడా చనిపోయాడు. తను ఎక్కడికి వెళ్ళాడండి? ఒక్కసారి కూడా దేవుని అంగీకరించిన కారణాన్ని బట్టి తను నిత్య నరకంలోకి త్రోసివేయబడ్డాడు. అక్కడ ఏడ్పు, పండ్లు కొరుకుట తప్పించి ఏమీ లేదు. అక్కడ సమాధానం లేదు, శాంతి లేదు, నెమ్మది లేదు, కంటి మీద కునుకు రావటం లేదు. అగ్ని కాలిపోతుంది, అగ్నితో శరీరం కాలిపోతుంది. వేదన పడుతున్నాడు. అయ్యో, ఇంత వేదన ఉందా, ఇంత కష్టం ఉంటుందా ఇక్కడ అనుకుని చూస్తున్నాడు. ఒక్కసారి కన్నులెత్తి చూసినప్పుడు ఎంతో నెమ్మదితో, సంతోషంతో అబ్రహామును ముద్దు పెట్టుకుంటూ అతని మీద ఆనుకుని ఎంతో సంతోషంగా గడుపుతున్న తన ఎదుట భూలోకంలో ఉన్నప్పుడు తను ఎదురుకుండా తను పడేసినటువంటి ఎంగిలి మెతుకులు తిని బ్రతికినటువంటి ఆ లాజరు అబ్రహాము రొమ్మును ఎంతో సంతోషంగా జీవిస్తున్నాడు. అక్కడ ఆ సంతోషం, ఆ నెమ్మది చూసి ఇక్కడ ఇంత సంతోషం ఉందా, అక్కడ నేనింత యాతన పడుతున్నానా అనుకుని అక్కడ ఎంతో ఏడుస్తున్నాడు. కానీ దేవాది దేవుడు మనకి ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడు. భూమి మీద ఎన్నో విధాల సువార్తను ప్రకటించడానికి ఎన్నో ద్వారాలు తెరిచాడు. మనం దేవుడి దగ్గరికి వచ్చాం, మనం నెమ్మది పొందుతున్నాం, ప్రశాంతంగా బ్రతుకుతున్నాం. ఇంకా ధనవంతుడు జీవించినట్లుగా మనం జీవితే ఏమాత్రం కూడా ఆ రాజ్యంలోకి మనం వెళ్ళలేము. మనము భూమి మీద లోకాన్ని, దాని ఆశలను విసర్జించుకుని దేవుని వైపు చేతులెత్తి ఆయన వైపు మనం ప్రార్థన చేసినట్లయితే ఇదిగో నెమ్మది పొందుతున్న లాజరు ఈ భూమి మీద ఏమాత్రం సుఖం అనుభవించలేదు. మనం ఏమాత్రం సుఖం కొరకు ఈ భూమి మీద ఆశించకూడదండి. దేవుని కొరకే మనం బ్రతకాలి. ఈ భూమి మీద మనకు శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి. అయినప్పటికీ కూడా వాటిని నిర్లక్ష్యం చేసుకుని దేవుని మీదే మనం ఆధారపడినట్లయితే దేవుడు మళ్ళీ నా రాజ్యంలో నిత్య సుఖములు, సంతోషాలు ఇస్తాడు. కాబట్టి ఆ శాశ్వత రాజ్యం మనం వెళ్ళడానికి ఇష్టపడదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఇదిగో ఆనాడు అబ్రహాము, అయ్యా ఇదిగో తండ్రి లాజరు ఇద్దరిని మాకు సాదృశ్యంగా ఉంచావు ప్రభా. అయ్యా వారైతే ప్రభా, అయ్యో అబ్రహాము అయ్యా నాయనానికి స్తోత్ర, ధనవంతుడు లాజరు అయ్యా ధనవంతుడైతే ప్రభా భూమి మీద నాయన చాలా ప్రభా అయ్యా నేను సుఖాలు అనుభవించాడు, కానీ వాడు నిత్య నరకంలోకి వెళ్ళగలిగి ఉన్నాడు. ఎందుకంటే నిన్ను అంగీకరించిన కారణాన్ని బట్టి. ఇదిగో నిన్ను అంగీకరించిన లాజరు అయ్యా అబ్రహాము రొమ్మును ఆనుకుని ఎంతో నెమ్మది పొందుతున్నాడు. ప్రభు ఇక్కడ ఎవరి దినాల్లో మేము కూడా ఎన్ని బాధలు వచ్చినా, శ్రమలు వచ్చినా, అయ్యా అవమానాలు వచ్చినా, తిరుగుబాట్లు వచ్చినా లెక్క చేయకుండా ప్రభు నెమ్మదిగా నీ రాజ్యానికి వెళ్ళడానికి అన్నిటినీ నిర్లక్ష్యం చేసి అయ్యా ఓర్చుకుని సహించుకుని లాజరు వలె మా జీవితాన్ని గడపడానికి కృప చూపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను.